హాయ్ హలో వెల్కమ్ టు సవరి వ్లాగ్స్. మేమైతే రామేశ్వరం అయితే వచ్చామండి. సో రామేశ్వరం అంటే తిరుపతి అవన్నీ చూసుకుంటా రామేశ్వరం అయితే 4th రోజు. మేము రామేశ్వరంలో మనకి తెలియని విషయం ఏమిటంటే, అంటే మీకు తెలుసో లేదో నాకు తెలియదు, మాకైతే తెలీదు. సముద్రంలో స్నానం చేసిన తర్వాతనే మనం 22 బాయిలు స్నానం అనేది చేయాలంట. ఆ విషయం మాకు తెలీదు. ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి వచ్చాము, ఒక 2 టైమ్స్ వచ్చాము, కానీ సముద్ర స్నానం ఎప్పుడు చేయలేదండి. సో సముద్రంలో స్నానం చేసి 22 బాయిలు స్నానం చేయాలంట. మీరు అందరూ తెలుసుకోండి. మనం అలా చేస్తేనే మనం చేసే దానికి ఫలితం ఉంటుందంట. సో కాబట్టి మనం సముద్రం స్నానం చేసి 22 బాయిలు స్నానం చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మేము సముద్రంలో స్నానం చేస్తున్నాం. గుడి అయితే 3:30కి ఓపెన్ అవుతుంది. సో మాకు మిట్ట మధ్యాహ్నం అనమాట, 12-11 అవుతుంది. సో మేమైతే స్నానం చేసేసి అదే బట్టల మీద ధనుష్కోటికి అయితే బయలుదేరుతున్నాం. ధనుష్కోటి చూసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ 22 బాయిలతో స్నానానికి అయితే వచ్చాము. ఇక్కడ చూసారా చిన్న బాబు ఎంత క్యూట్గా బొట్లు అయితే పెడుతున్నాడో. వాడికి మా అయితే ఒక 5-6 ఇయర్స్ ఉంటాయేమో, కానీ చాలా క్యూట్గా పెట్టాడు. చాలా బాగుందని చెప్పేసి తీసానమాట ఈ వీడియో. నచ్చితే షేర్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతాను. బాయ్ బాయ్.